వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. టీటీసీ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ లో భాగంగా ఇది రెండవ రోజు. ఈ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ కోర్సు ట్రైనింగ్ లో 42 డేస్ అనేది జరుగుతుందని మీకు తెలుసు. ప్రతిరోజు ఈ ట్రైనింగ్ అనేది ప్రేయర్ తో ప్రారంభమవుతుంది. ఈ ప్రేయర్ లో ఆ రోజు ఏమైనా ప్రత్యేకత ఉంటే దాని గురించి టీచర్ గాని కోర్సు కోఆర్డినేటర్ గాని కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. కొన్ని మంచి మాటలు చెప్తారు. అదే విధంగా ట్రైనింగ్ కి సంబంధించి ఆ రోజు ఏమేమి క్లాసెస్ జరుగుతాయి, ఏ విధంగా ఉండాలి, ట్రైనింగ్ సెంటర్ లో ఎలా నడుచుకోవాలనే అంశాల గురించి ఈ రెండో రోజు చెప్పడం జరిగింది. రెండో రోజు కాబట్టి కోర్సు సంబంధించిన అంశాలు చెప్పారు. డ్రాయింగ్ వాళ్ళకి సంబంధించి, టైలరింగ్ వాళ్ళకి సంబంధించి ఏమేమి ఉంటాయి, క్లాసెస్ వాళ్ళకు ఎక్కడెక్కడ అలాట్ చేశారు, వాటి గురించి ఈ ట్రైనింగ్ లో అంటే ఈ ప్రేయర్ లో చెప్పారు. ఈ కోర్సు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 4:40 వరకు ఉంటుందని చెప్పారు. ఈ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి కరీంనగర్ సంబంధించి ధన్గర్వాడి హై స్కూల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 4 సెంటర్స్ వచ్చేసి మొదటి వీడియోలో చెప్పాను. ఆ సెంటర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మొదటి వీడియో చూడండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ డ్రాయింగ్ మరియు టైలరింగ్ సంబంధించి అటెండెన్స్ అనేది చాలా మస్ట్. కంపల్సరీగా ప్రతిరోజు అటెండెన్స్ తీసుకుంటారు. ఇక్కడ మేడం అటెండెన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ డే రోజు నాడు మార్నింగ్ సెషన్ కొన్ని క్లాసులు జరిగాయి. ఈ మార్నింగ్ సెషన్ లో ఎన్ని క్లాసులు జరిగాయంటే 3 క్లాసెస్ జరుగుతాయి. ఈ 3 క్లాసెస్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ సంబంధించి అంటే ఈ ట్రైనింగ్ సంబంధించి థియరీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ కొరకు మార్నింగ్ సెషన్ లో క్లాసెస్ అనేటివి జరుగుతాయి. ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ అనేటివి నిర్వహిస్తారు. అవి ఆఫ్టర్నూన్ సెషన్ లో జరుగుతాయి. ఈ మార్నింగ్ సెషన్ సంబంధించిన క్లాసెస్ లో మాకు జరిగిన క్లాస్ వచ్చేసి స్కూల్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ క్లాసెస్ అనేటివి జరిగినాయి. ఒక క్లాస్ అనేది జరగలేదు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మేడం చెప్పారు. సైకాలజీ సంబంధించి కోర్సు కోఆర్డినేటరే సైకాలజీ సంబంధించిన క్లాసెస్ అనేటివి తీసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ పీరియడ్ అనేది లీజర్ పీరియడ్గా మిగిలిపోయింది. దీని తర్వాత లంచ్ అయింది. లంచ్కు అందరూ వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ సెషన్కి మళ్ళీ రావడం జరిగింది. దీని తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రాక్టికల్ సంబంధించి కూడా అంతంత మాత్రమే క్లాసెస్ అనేటివి నిర్వహించారు. ఎందుకోసం అని అంటే సెకండ్ డే కాబట్టి క్లాసెస్ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది కాకపోవడం వల్ల చాలా మటుకు సెకండ్ డే రోజు నాడు సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లీజర్ పీరియడ్ గానే మిగిలిపోయాయి. దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ అనేటివి జరుగుతాయని చెప్పాను కదా, వాటికి సంబంధించిన రికార్డ్స్ అనేటివి ఉంటవి. ప్రాక్టికల్ సంబంధించిన రికార్డ్స్ అనేటివి డ్రాయింగ్ వాళ్ళకి ఉంటవి, టైలరింగ్ వాళ్ళకి ఉంటవి. వాటికి సంబంధించిన మార్క్స్ కూడా ఉంటవి. ఈ మార్క్స్ అనేటివి మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన రికార్డ్స్ అనేటివి బయట బుక్ డిపోలో అమ్మడం జరుగుతుంది. వాటికి సంబంధించి కోర్సులో వాళ్ళు సెంటర్లో ఎవరు ఇవ్వరు, అది సొంతంగా మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రికార్డ్స్ ద్వారా మనము ఆఫ్టర్నూన్ సెషన్లో చెప్పేటివన్నీ ఈ రికార్డులో రాయవలసి ఉంటుంది. వీటికి కూడా మార్కులు ఉంటవి. ఇది ఈ సెకండ్ డే రోజు నాడు జరిగిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి రోజు వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ డే రోజు నాడు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.